హలో ఆల్, మనకు తెలుసు సిజే గవాయి మీద షూస్ విసిరారు ఒక సీనియర్ లాయర్. సో దీనివల్ల ఈ సెక్యులర్ ప్రిన్సిపల్ అనేది ఓన్లీ హిందూ రిలీజియన్ కి మాత్రమే వర్తిస్తుందా, వేరే రిలీజియన్స్ కి వర్తించదా అని చెప్పేసి చాలా పెద్ద డిబేట్ అయితే జరిగింది. దానికి కంటిన్యూయేషన్ లో నిన్న ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ మళ్ళీ సిజే గారు ఏమని చెప్పారు అని అంటే, ఏదైతే అర్జున్ గోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ జడ్జిమెంట్ లో ఏమని చెప్పారు అని అంటే, న్యూఢిల్లీలో క్రాకర్స్ పేల్చకూడదు, క్రాకర్స్ పేల్చాలి అనుకుంటే ఓన్లీ గ్రీన్ క్రాకర్స్ మాత్రమే పేల్చాలి, అది కూడా నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆమోద ముద్ర పొందినటువంటి గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడాలని చెప్పేసి అర్జున్ గోపాల్ జడ్జిమెంట్ లో చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే, ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్ ఎలాంటి ఎయిర్ క్వాలిటీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు కాబట్టి గ్రీన్ క్రాకర్స్ కూడా వాడడం నిషేధం చేయాలని చెప్పేసి గావాయి బెంచ్ కి అయితే కేసు వెళ్ళింది. గావాయి బెంచ్ ఏమని చెప్తుందనంటే, ఒక అమికస్ క్యూరీ అంటే ఒక ఎక్స్క్లూజివ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఆ గ్రీన్ క్రాకర్స్ కూడా బ్యాన్ చేయడం అవసరము. సో నాట్ ఓన్లీ నార్మల్ క్రాకర్స్, గ్రీన్ క్రాకర్స్ కూడా అవసరమా అవసరం లేదా అని చెప్పేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాలి ఈ రాబోతున్నటువంటి దివాళీ ఫెస్టివల్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ దివాళీ ఫెస్టివల్ లో గ్రీన్ క్రాకర్స్ వాడడమా లేకపోతే నార్మల్ క్రాకర్స్ వాడడమా మంచిదా కాదా అని మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. సో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏముండబోతుందో ఇంకో 2 రోజుల్లో మనం చూడొచ్చు. సో వెదర్ దే ఆర్ గోయింగ్ టు అలౌ గ్రీన్ క్రాకర్స్ ఆర్ నాట్. థ్యాంక్ యూ. జై హింద్.